వెల్కమ్ టు అదిరా టెక్ సొల్యూషన్స్. ఇవాళ ల్యాప్టాప్స్ అండ్ కంప్యూటర్స్లో వచ్చే బేసిక్ రియల్ టైమ్ ఇష్యూస్ గురించి, దాని సొల్యూషన్ గురించి మీకు ఈజీ టిప్స్ ఇస్తాను. ఆ టిప్స్ వల్ల మీరు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మా వరకు రాకముందే మీరు సాల్వ్ చేసుకోవచ్చు. అంటే కామన్గా ల్యాప్టాప్ మెయింటెనెన్స్ కిందికి వస్తుంది ఒకటి. ఇంకోటి వచ్చేసి మీకు కామన్ ఇష్యూస్ మీరు ఫిక్స్ చేసుకోవచ్చు అలాంటి ఇష్యూస్. మోర్ ఓవర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. ఇంకా అడ్వాన్స్ రిపేర్ అంటే అది మా వరకు వస్తుంది. అడ్వాన్స్ రిపేర్ ఇస్ నథింగ్ బట్ చిప్ లెవెల్, అది మేమే చేస్తాం టెక్నికల్గా. సో స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, మీరు జనరల్గా ల్యాప్టాప్స్ వాడేటప్పుడు సో కామన్ మెయింటెనెన్స్ ఉంటుంది దానికి. ఆ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందంటే, మీరు జనరల్గా బైక్ ఆర్ కార్ వాడుతూ ఉంటారు. ఫర్ ఎవ్రీ టైం ఒక మెయింటెనెన్స్ టైం వస్తుంది. ఒక కిలోమీటర్స్ అని చెప్పేసో లేకపోతే ఒక టైం వస్తుంది కదా, 6 months 8 months వాటర్ ఇట్ మేబీ. మీరు కంపల్సరీ మెయింటైన్ చేయించుకోలేకపోతే మీకు ఆ ప్రాబ్లం అనేది కంటిన్యూ అవుతుంది. లేదా మీ బైక్ ఆర్ కార్ ఏదైనా ఉంది తీసుకోండి, ప్రాబ్లం ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఈవెన్ ల్యాప్టాప్లో కూడా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, దే విల్ నాట్ గో ఫర్ మెయింటెనెన్స్. కొన్నిసార్లు ఏమవుతుందంటే, మీ ల్యాప్టాప్ అనేది ఓవర్ హీట్ అవ్వడం, లేదా రన్ అవుతూ స్టాప్ అవ్వడం, సడన్గా ఆఫ్ అయిపోవడం, లేదా ఎర్రర్స్ ఏమైనా రావడం, ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు డోంట్ గెట్ ప్యానిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఇష్యూస్ కామన్గా రావడం ల్యాప్టాప్లో సహజం అలాంటివి. సో అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానిక్ అవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్, రన్ అవుతూ మీ ల్యాప్టాప్లో ఏదైనా ఎర్రర్ వస్తుంది. సమ్ టైమ్స్ ఎర్రర్ విల్ బీ, మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఎర్రర్ విల్ బీ ఇన్ అ బ్లూ స్క్రీన్. అలాంటి స్క్రీన్లో ఎర్రర్ వచ్చినప్పుడు మీ దగ్గర టెక్నీషియన్ ఎవరైనా ఉంటే, లేదా మీకు అర్థమైతే మీరే యూట్యూబ్లో చూడండి. లేదా అర్థం అవ్వలేదా, మీ టెక్నీషియన్ ఎవరైనా ఉంటే మీరు దాన్ని ఫోటో కానీ వీడియో కానీ తీసుకోండి ఇమీడియట్గా. చాలామంది కస్టమర్స్ నాకు ఫోన్ చేసి ప్రాబ్లం చెప్తారు. దే గో ఆన్ రీడింగ్, అక్కడ ఉన్న ప్రాబ్లం నాకు రీడ్ చేస్తూ ఉంటారు, దానివల్ల అర్థం కాదు. ఐ బెటర్ సజెస్ట్ దెమ్ టు సెండ్ మీ అ స్మాల్ వీడియో ఆర్ అ స్నాప్. దాన్ని బట్టి నేను ఇమీడియట్గా వాళ్ళకి నేను మెసేజ్ అనేది చేస్తాను, లేదా కాల్ బ్యాక్ చేసేసి చెప్పేస్తాను. అది ఈజీ అవుతుంది ట్రబుల్ షూట్ చేయడానికి. అటు మీ టైం కానీ అటు మా టైం కానీ వేస్ట్ అవ్వదు. ఇలాంటి కామన్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయో దాంట్లో మళ్ళీ మీకు కొన్నిసార్లు ల్యాప్టాప్ ఓవర్ హీట్ అయ్యి షట్ డౌన్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ రావద్దంటే, మీరు ల్యాప్టాప్ కొన్న తర్వాత హార్డ్లీ మీకు వారంటీ ఉంటుంది 1 year. 1 year తర్వాత ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్ కామన్ ఇష్యూస్ కామన్గా వస్తాయి. అది ఎలా వస్తుందంటే, కొన్నిసార్లు మీరు వాడుతున్నప్పుడు ఛార్జర్ వల్ల ఇష్యూ రావచ్చు, లేదా మీరు ఛార్జర్ పెట్టే పోర్ట్ వల్ల ఇష్యూ రావచ్చు, మీరు పెట్టే సాకెట్లో పెడతారు, కనెక్టర్ పెడతారు కదా, అక్కడ నుంచి ప్రాబ్లం రావచ్చు. మీ ల్యాప్టాప్ ఏదైనా సాఫ్ట్వేర్ ఇష్యూస్ రావచ్చు, వైరస్ వల్లను లేదా సాఫ్ట్వేర్ కరప్ట్ అవ్వడం వల్లను ఏదైనా ఉండొచ్చు. రీజన్ మైట్ బి ఎనీథింగ్. దానికి టిప్స్ చెప్తాను స్టార్టింగ్ మీకు. ఆ టిప్స్ వల్ల మీరు దాన్ని సాల్వ్ చేసేసుకోండి. ఇంకో ఎగ్జాంపుల్, కొన్నిసార్లు మీరు వాడేటప్పుడు మీ ల్యాప్టాప్ ఛార్జింగ్ అనేది ఎక్కదు. కొన్నిసార్లు ఛార్జింగ్ అనేది దానిలో రన్నింగ్ బాగానే ఉంటుంది, ఇప్పుడు దాకా బాగానే పనిచేస్తుంది, లేదా నిన్నటి దాకా బాగానే పనిచేస్తుంది. సడన్గా మీకు ప్రాబ్లం వస్తుంది, ఛార్జ్ అనేది ఎక్కదు ల్యాప్టాప్కి. అలాంటి టైంలో మీరు ఛార్జర్ తీసి కనెక్ట్ చేసిన తర్వాత కూడా ప్రాబ్లం వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మీరు మీ దగ్గర ఇంకేదైనా వేరే పవర్ కేబుల్ ఉందా ల్యాప్టాప్ది, మీ ఫ్రెండ్స్ అనేవారిని ఎవరైనా పక్కన ఎవరైనా అవైలబుల్ ఉంటే ఫస్ట్ ఆ ల్యాప్టాప్ పవర్ కేబుల్ని తీసేసి మీ అడాప్టర్కి ఆ వేరే పవర్ కేబుల్ పెట్టి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చే పవర్ కేబుల్ మోస్ట్లీ తీసుకోరు టెక్నీషియన్ ఎవరైనా సరే. మా దగ్గర ఉన్నదే చెక్ చేస్తాం. ఛార్జర్ మీద ఉంటుంది, పవర్ కేబుల్ మా దగ్గర ఉంటుంది. అలా చెక్ చేస్తాం, ట్రబుల్ షూట్ చేస్తాం ఇమీడియట్గా. కొన్నిసార్లు మీ పవర్ కేబుల్ ఇష్యూ రావచ్చు. అలాంటి టైంలో మీరు పవర్ కేబుల్ తీసేసుకోండి, అంటే పవర్ కార్డ్ అంటారు, అది మార్చేసుకోండి, సరిపోతుంది. అలా కూడా రాలేదా, మీ ఛార్జర్ పెట్టే పిన్ దగ్గర చూసుకోండి. చాలామంది ల్యాప్టాప్ని ఛార్జర్ని ఇట్లా చుట్టేస్తారు, దానికి రౌండ్గా చుట్టేస్తారు. అది రాంగ్ ప్రాసెస్. అది ఎప్పుడు అలా చుట్టకండి. ఒకవేళ మీరు అలా చుడుతున్నారా, ఇమీడియట్గా తీసేసేయండి. దానివల్ల మీ కేబుల్ బెండ్ అవుతుంది. పెట్టే ఈ ల్యాప్టాప్ పోర్ట్ ఉంటుంది కదా, కనెక్టర్ ఉంటుంది కదా, అక్కడ చూడండి, డోంట్ బెండ్ ఇట్. ఆ బెండ్ అనేది ఉండొద్దు. ఆ బెండ్ ఉందా మీ ఛార్జర్ త్వరగా పాడవుతుంది. అలా బెండ్ అనేది పెట్టకుండా నార్మల్గానే కనెక్ట్ చేసుకోండి, మీ ఛార్జర్ లైఫ్ ఎక్కువ ఇస్తుంది. సో ఇంకో టిప్, మీ ల్యాప్టాప్స్లో కామన్గా వచ్చే ఇష్యూస్ క్లీన్ చేయకపోవడం వల్ల.
స్క్రీన్ అని తీసుకోండి, కీబోర్డ్ తీసుకోండి, లేదా కంప్లీట్ బాడీ తీసుకోండి. ప్యానెల్, కంప్లీట్ బాడీ ప్యానెల్స్. కీబోర్డ్ పైన నార్మల్గా మీరు వర్క్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే గ్లాస్, ఓ వాటరో, ఓ కాఫీయో, టీయో పక్కన పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు. అది చేయి తగిలి పడిపోవడం, దాని మీద పడిపోవడము, రన్నింగ్ ల్యాప్టాప్ మీద పడిపోవడం కామన్గా జరుగుతాయి. ఇలాంటి కేసెస్ మా దగ్గర చాలా వస్తాయి. ఈ టైంలో ఏమవుతుందంటే ఆ స్టిక్కీ కంటెంట్ కానీ ఆ వాటర్ కానీ పడిపోవడం వల్ల మీ ల్యాప్టాప్ రన్నింగ్లో ఉంటే అది కంపల్సరీ డేంజరస్, అది మేజర్ ఇష్యూ అవుతుంది. వెంటనే మీ ల్యాప్టాప్ని ఇలా ఉల్టా పెట్టేసేయండి. ఈ ల్యాప్టాప్ ఏదైనా మీ దగ్గర ఉంటే దాన్ని మీరు ఇలా పడిపోయింది అనుకోండి, దాన్ని ఇమీడియట్గా మీరు పవర్ ఆన్ ఆఫ్ చేసేసి లేకపోతే ఇలా రివర్స్లో పెట్టేసేయండి. క్లాత్ ఉంటే ఇట్లా రివర్స్లో పెట్టేసి క్లాత్ పెట్టేసి అలా పెట్టేసేయండి దాన్ని కాసేపు. ల్యాప్టాప్ని మాత్రం మీరు ఆన్ చేయొద్దు, ఇది గుర్తుపెట్టుకోండి. తొందరపడి ప్యానిక్లో మీరు ల్యాప్టాప్ ఆన్ చేసిండ్రా కంపల్సరీ ఆ పవర్ అనేది జనరేట్ అవుతుంది. బ్యాటరీ నుంచి అయినా సరే, మదర్ బోర్డ్ నుంచి అయినా సరే. చాలామంది ఆఫీస్ ల్యాప్టాప్స్ని అది తీసుకొస్తూ ఉంటారు. బట్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎలా వస్తుందంటే ఇలాంటి వాటర్ పడ్డప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ప్యానిక్ అయిపోయి ఆ ల్యాప్టాప్ని ఆన్ చేసేస్తారు. కానీ అది రాంగ్ ప్రాసెస్, అది కూడా చేయకండి. మోర్ ఓవర్ స్క్రీన్ క్లీనింగ్, ఎప్పుడైనా సరే మీ దగ్గర స్క్రీన్ క్లీనింగ్ కిట్ ఉంటే వాడండి ఆ క్లీన్ కిట్ అనేది. లేకపోతే కొనుక్కొని తీసుకొని వాడండి. కొన్నిసార్లు లిక్విడ్ ఉంటుంది, లేదా కొన్నిసార్లు జెల్ ఫామ్లో ఉంటుంది. ఏదైనా తీసుకోండి, డైరెక్ట్ స్ప్రింకిల్ చేయొద్దు స్క్రీన్ పైన. మీకు చాలామందికి ఆ అవేర్నెస్ ఉండకుండా స్ప్రింకిల్ చేస్తారు. ఆ స్ప్రింకిల్ చేయడం వల్ల కొన్నిసార్లు స్క్రీన్ లోపలికి మీ ప్యానల్ చూసుకోండి, ఆ స్క్రీన్కి ప్యానల్ కొంచెం గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లో వెళ్ళిపోతుంది. ఆ స్క్రీన్ కింద నుంచే కేబుల్ ఉంటుంది. ఈ స్క్రీన్ కింద నుంచి ఇక్కడ నుంచి మీకు మదర్ బోర్డ్ కనెక్ట్ అయ్యే కేబుల్ ఉంటుంది. అక్కడ కనుక వాటర్ పోయిందా మీకు షార్ట్ అయిపోతుంది. పవర్ షార్ట్ అంటే వాటర్ డ్యామేజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది. అంటే వాటర్ డ్యామేజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మేజరే ఉంటాయి, అవి మైనర్ ఉండవు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయండి. సెకండ్ ఆప్షన్, కామన్ ఇష్యూస్. మీరు మామూలుగా ట్రబుల్ షూట్ చేసుకునే ఇష్యూస్ ఎలా ఉంటాయంటే, ల్యాప్టాప్ పవర్ ఆన్ అవుతున్నప్పుడు నేను చెప్పినట్టు పవర్ కేబుల్ మార్చుకోండి. లేదా కొన్నిసార్లు పవర్ ఆన్ అవుతుంది, డిస్ప్లే రాదు. టెక్నికల్గా మేము దీన్ని పవర్ ఆన్ నో డిస్ప్లే అంటాం. అంటే పవర్ ఆన్ అవుతుంది ల్యాప్టాప్లో, డిస్ప్లే రాదు. ఆ టైంలో మీ కీబోర్డ్ని గమనించండి. మీ కీబోర్డ్ దగ్గర క్యాప్స్ లాక్ దగ్గర లైట్ ఉంటుంది. కొన్ని మ్యాక్సిమం ల్యాప్టాప్స్కి లైట్స్ ఉంటాయి క్యాప్స్ లాక్ దగ్గర. ఆ క్యాప్స్ లాక్ దగ్గర ఉన్న కీబోర్డ్ లైట్ బ్లింక్ అవుతుందా? ఆ బ్లింక్ అవుతే అది ఎన్నిసార్లు బ్లింక్ అవుతుంది, దాన్ని బట్టి ఎర్రర్ కోడ్. ల్యాప్టాప్ ప్రాబ్లం ఉంటే మనలాగా అది అరవదు, అవి చెప్పకుండానే పాడవుతాయి. సో ఎర్రర్ కోడ్స్ ఇస్తాయి, ప్రతిదానికి ఎర్రర్ కోడ్ ఉంటుంది. టెక్నికల్గా మేము చూసుకుంటాం కాబట్టి మాకు రెగ్యులర్గా వచ్చే ల్యాప్టాప్స్ చూస్తాం, వెంటనే చెప్పగలుగుతాం. I can troubleshoot. That is what I'm talking about. When you have any laptop or computer problem, you will get some error codes, some beep codes. Listen to CPUs also. You'll get some 5 beeps, 3 beeps or continuous beeps. Depend upon that beeps, ఆ సిమ్టమ్ని గుర్తుపట్టవచ్చు. సో ల్యాప్టాప్ లైట్స్ మీకు బ్లింక్ అయ్యే కొద్దీ ఆ సిమ్టమ్ని చూడండి. దాన్ని బట్టి నేను చెప్పినట్టు ఫోటో, ఆ టైంలో వీడియో సెండ్ టు ఎనీ టెక్నీషియన్. ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మీరు కామన్గా కీబోర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్నిసార్లు కీబోర్డ్ షార్ట్ అవుతాయి, లేదా కొన్నిసార్లు మీ బ్యాటరీ షార్ట్ అవుతుంది. ఆ సిమ్టమ్ బట్టి సాల్వ్ చేస్తారు. రెగ్యులర్గా వచ్చే కామన్ ప్రాబ్లమ్స్, ల్యాప్టాప్ ఓవర్ హీట్ అవ్వడం. ఓవర్ హీట్ ఎందుకు అవుతుంది అంటే, మీరు కొన్న తర్వాత దాన్ని సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్ల, లేదా మీరు ఆ ల్యాప్టాప్ని ఎక్కువ శాతం మోస్ట్ ఆఫ్ టైం ఆ పిల్లోస్ పైన లేదా బెడ్ పైన వాడడం వల్ల కింద మీకు ఎగ్జాస్ట్ ఎట్లయితే ఉంటుందో ఆ ఎగ్జాస్ట్ నుంచి మీకు సరిగా ఎయిర్ ఫ్లో అవ్వదు. ఇలాంటి టేబుల్స్ ఫ్లాట్ సర్ఫేస్ మీదనే వాడండి. సోఫా సెట్స్ మీద పెట్టినా, మీరు బెడ్ మీద పెట్టినా, లేదా పిల్లో కింద పైన పెట్టుకున్నా సరే అది ఎయిర్ ఫ్లో అవ్వదు. ఆ ఎయిర్ ఫ్లో అవ్వకపోవడం వల్ల మీ ప్రాసెసర్ హీట్ అవుతుంది. ప్రాసెసర్ హీట్ అయ్యి ఇంపాక్ట్ మదర్ బోర్డ్ పైన పడుతుంది. అంటే మీ ల్యాప్టాప్ది లైఫ్ ఏదైతే ఉంటుందో, అంటే దానికి ఉన్నంత లైఫ్ స్పాన్ని ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. మోర్ ఓవర్ మీరు ఆ ల్యాప్టాప్ కొన్న తర్వాత అట్లీస్ట్ 1 year తర్వాత అయినా సరే, ఆర్ 1.5 year తర్వాత అయినా సరే దాన్ని సర్వీస్ చేయించండి. అంటే మేమేం చేస్తామంటే ఓవర్ హీట్ ఇష్యూ వచ్చినప్పుడు ల్యాప్టాప్ని ఫస్ట్ చెక్ చేసుకుంటాము, ఎయిర్ ఫ్లో ఎలా ఉందో చెక్ చేసుకుంటాము. దాని తర్వాత ల్యాప్టాప్ ఓపెన్ చేసి చెక్ చేయాల్సి వస్తుంది. ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. జనరల్గా మెయింటెనెన్స్ అనేది
ఇది మీరు ఎప్పుడప్పుడు చేయించుకుంటే మీ ల్యాప్టాప్ అనేది మ్యాక్సిమం మేజర్ ఇష్యూస్ నుంచి ప్రాబ్లం అనేది రాకుండా మీరు దాన్ని సాల్వ్ చేసేసుకోవచ్చు. మేజర్ ఇష్యూ రావడం వల్ల ఏమవుతుందంటే ఆ ఓవర్ హీట్ వల్ల ప్రాసెసర్ పైన ఇంపాక్ట్ పడుతుంది, మీ మదర్ బోర్డ్ పైన ఇంపాక్ట్ పడుతుంది, సమ్ టైమ్స్ మదర్ బోర్డ్ కూడా కాలిపోతుంది, అంటే మదర్ బోర్డ్ కూడా ప్రాసెసర్ షార్ట్ అవుతుంది. ఆ టైంలో ఏమీ చేయలేం. ఇవాళ రేపు వచ్చే ల్యాప్టాప్స్ అన్నీ కూడా ఇన్బిల్డ్ ప్రాసెసర్ వస్తుంది. ఒకప్పుడు ప్రాసెసర్ అనేది తీసి పెట్టవచ్చు, పక్కన వేరే ప్రాసెసర్ పెట్టుకోవచ్చు, కానీ అది ఇన్బిల్డ్ చిప్. సో ప్రాసెసర్ షార్ట్ అయినా సరే, బోర్డ్ షార్ట్ అయినా సరే మొత్తం మదర్ బోర్డే మార్చాల్సి వస్తుంది. మదర్ బోర్డ్ రీప్లేస్మెంట్ చాలా కాస్ట్లీ ఉంటాయి. మీరు ఎక్కడైనా వెళ్ళండి, మీ ల్యాప్టాప్ మదర్ బోర్డ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 10,000 నుంచి 20,000 లోపల ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద ల్యాప్టాప్ మోడల్స్ లైక్ డెల్, హెచ్పి, లెనోవో, ఏసర్, యాసస్ ఏదైనా తీసుకోండి, ఎనీ మోడల్. ఇలాంటి ల్యాప్టాప్స్ రెగ్యులర్గా వాడే ల్యాప్టాప్సే చెప్తున్నా, అవి 10,000 నుంచి 20,000 లోపల ఉంటాయి. అంత మీరు భరించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం మీరు దాన్ని జాగ్రత్త పడి ఆ చిన్న చిన్న టిప్స్ ఏదైతే ఉంటుందో, హార్డ్లీ మీకు మెయింటెనెన్స్ ఎంత అవుతుంది? ల్యాప్టాప్ మెయింటెనెన్స్ సర్వీస్ 800 to 1000 ఆర్ 1200 మ్యాక్సిమం అవుతుంది. మీరు ఇచ్చిన ల్యాప్టాప్స్ ప్రాబ్లమ్స్ ఓవర్ హీట్ సొల్యూషన్ ఎట్లా ఉంటుందంటే, ప్యానెల్ ఓపెన్ చేసేస్తాం, క్లియర్గా ప్యానెల్ ఓపెన్ చేసేస్తాం. దాని తర్వాత ల్యాప్టాప్ పైన ఉన్న కూలెంట్ ఏదైతే ఉంటుందో, ప్రాసెసర్ పైన కూలెంట్ పేస్ట్ ఉంటుందో అది డ్రై అయిపోతుంది. అది తీసేసి ఫ్రెష్గా వేరే కూలెంట్ పెట్టేసి ల్యాప్టాప్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ దగ్గర మీకు డస్ట్ ఫామ్ అయిపోయి ఎయిర్ ఫ్లో సరిగా జరగదు. ఆ సిచ్యుయేషన్లో ఏమవుతుందంటే, ఎయిర్ ఫ్లో సరిగా జరగకపోవడం వల్ల, డస్ట్ ఫామ్ అవ్వడం వల్ల మీ ల్యాప్టాప్ హీట్ అయిపోతుంది. సో అది ఫ్యాన్ తీసేసి కంప్లీట్ క్లీన్ చేసేస్తాము. టెక్నికల్గా అయితే మేము కస్టమర్స్కి మా అదిరా ల్యాప్టాప్స్ నుంచి అయితే మాత్రం మా సర్వీస్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే మేము చేసే ప్రతి పనిని మీకు ఫొటోసో వీడియోసో పెట్టి చూపించేస్తాం. ఈ ఫ్యాన్ ఓపెన్ చేసాము, కండిషన్ ఇలా ఉంది, ఈ ప్రాసెసర్ మీద కూలెంట్ డ్రై అయిపోయింది, ఇది కంపల్సరీ అని చెప్పేసి ఫస్టే నా దగ్గర వచ్చే కస్టమర్స్కి అందరికీ తెలుసు మ్యాక్సిమం. నేను వాళ్ళకి ఇమీడియట్గా ఫొటోస్ ఆర్ వీడియోస్ పెట్టేస్తాను. కామన్ ఇష్యూస్లో కొన్నిసార్లు స్క్రీన్ ప్రాబ్లం కూడా వస్తుంది. అంటే రన్నింగ్లో మీ స్క్రీన్ అనేది ఆఫ్ అయిపోతుంది లేదా డల్ అయిపోతుంది. మీకు కనబడుతుంది కొన్నిసార్లు స్క్రీన్ ఆన్ అవుతున్నట్టు, రన్ అవుతున్నట్టు, కానీ స్క్రీన్ మీకు క్లియర్గా ఉండదు. అలాంటి ల్యాప్టాప్స్ మా దగ్గర వచ్చినప్పుడు మేము ఫస్ట్ దాన్ని చెక్ చేసుకుంటాం. ఎలా అంటే, అది మీరు కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర ఒక మానిటర్ ఉందనుకోండి, డెస్క్టాప్ మానిటర్, ఎట్లా VGA కేబుల్ ఉంటుంది, బ్లూ కలర్ VGA కేబుల్. ఆ బ్లూ కలర్ కేబుల్ తీసేసుకొని మానిటర్ ఆన్ చేసుకోండి. CPU నుంచి మీకు స్క్రీన్కి మానిటర్ కనెక్ట్ అయ్యే కేబుల్ CPU సైడ్ విప్పేసి ల్యాప్టాప్కి మీరు కనెక్ట్ చేయవచ్చు. మ్యాక్సిమం ల్యాప్టాప్స్ ఒక 5 to 6 years ఓల్డ్ ల్యాప్టాప్స్కి VGA పోర్ట్ ఉంటుంది. ఆ VGA పోర్ట్లో కేబుల్ కనెక్ట్ చేయండి, మీ ల్యాప్టాప్ ఆన్ చేయండి. మీ ల్యాప్టాప్ పైన కొన్ని కీస్ ఉంటాయి, ఫంక్షన్తో పాటు F2O, F4O మీకు ల్యాప్టాప్ ఐకాన్ ఉంటుంది, లేదా స్క్రీన్ ఐకాన్ ఉంటుంది. లేదా ఆటోమేటిక్గా మీరు కనెక్ట్ చేసి ల్యాప్టాప్ ఆన్ చేయగానే మీ స్క్రీన్ అనేది అక్కడికి వచ్చేస్తుంది. అంటే మీ ల్యాప్టాప్ స్క్రీన్ డల్ ఉందా, స్క్రీన్ పోయిందా, లేకపోతే ల్యాప్టాప్ ఏదైనా ఇష్యూ ఉందా, ఇది మీరే చెక్ చేసుకోవచ్చు. క్యాప్స్ లాక్ పైన, కీబోర్డ్ పైన క్యాప్స్ లాక్ పైన ఉన్న లైట్ చూడండి. ల్యాప్టాప్ ఆన్ చేసిన తర్వాత క్యాప్స్ లాక్ పైన ఉన్న లైట్ని మీరు ప్రెస్ చేయండి. అది ఆన్ ఆఫ్ అవుతుంది అంటే మీ మదర్ బోర్డ్ బాగానే ఉన్నట్టు, అది మదర్ బోర్డ్ ప్రాబ్లం కాదు. క్యాప్స్ లాక్ పైన లైట్ మీరు ప్రెస్ చేసే కొద్దీ వస్తుంది పోతుంది అంటే పర్ఫెక్ట్ స్క్రీన్ ఇష్యూ అది. మోర్ ఓవర్ మీరే చెక్ చేసుకోండి. ఆ కనెక్టర్ పెట్టేసి చెక్ చేసుకోండి, VGA కనెక్టర్ స్క్రీన్ వచ్చిందా, ప్రాబ్లం స్క్రీన్ రిప్లేస్మెంట్ చేయించుకోండి. డిస్ప్లే రాలేదా, లేదా మీ HDMI పోర్ట్ ఉంటుంది, ఒక్కొక్కసారి మీ మానిటర్కి HDMI పోర్ట్ ఉండదు. అలాంటి టైంలో యుల్ గెట్ వన్ కనెక్టర్ VGA to HDMI.